హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ పిచ్చుకుని ఇంగ్లీష్లో స్పారో అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ పూలదండని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి థింకింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్, అంటే ఆలోచనకి సంబంధించిన సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అనడానికి ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ యు థింక్. టెల్ మీ వాట్ యు థింక్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ టెల్ మీ వాట్ యు థింక్ ఆఫ్ హర్. టెల్ మీ వాట్ యు థింక్ ఆఫ్ హర్ అంటే నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ థింక్ ఐ టాక్ టు హర్ అన్నెసెసర్లీ. ఐ థింక్ ఐ టాక్ టు హర్ అన్నెసెసర్లీ అంటే నేను తనతో అనవసరంగా మాట్లాడేనేమో అనిపిస్తుంది, నాకు తనతో అనవసరంగా మాట్లాడేనేమో అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వేమనుకున్నా నేను పట్టించుకోను అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్. ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ అంటే నువ్వేమనుకున్నా నేను పట్టించుకోను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ ఐ డోంట్ కేర్ ఇఫ్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ మీ. ఐ డోంట్ కేర్ ఇఫ్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ మీ. నువ్వు నా గురించి మంచిగా ఆలోచించినా లేదా చెడుగా ఆలోచించినా నేను పట్టించుకోను అని అర్థం. నెక్స్ట్ వన్, జస్ట్ బికాస్ యు థింక్ బ్యాడ్ ఆఫ్ మీ డజంట్ మేక్ మీ బ్యాడ్ అంటే నువ్వు నా గురించి చెడుగా ఆలోచించినంత మాత్రాన నేను చెడ్డదాన్ని అయిపోను అని అర్థం. నెక్స్ట్ వన్, నా గురించి ఆమె ఏమనుకుంటుంది అనడానికి ఇంగ్లీష్లో వాట్ డస్ షీ థింక్ ఆఫ్ మీ. వాట్ డస్ షీ థింక్ ఆఫ్ మీ అంటే నా గురించి ఆమె ఏమనుకుంటుంది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ యు నో వాట్ షీ ఈస్ థింకింగ్ అబౌట్ మీ బట్ వై ఆర్ యు నాట్ టెల్లింగ్ మీ అంటే నీకు తెలుసు తన గురించి ఏం ఆలోచిస్తుందో, కానీ నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ వాట్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ టెల్ మీ. ఫైండ్ అవుట్ వాట్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ టెల్ మీ అంటే తన గురించి ఏం ఆలోచిస్తుందో నువ్వు నాకు కనుక్కుని చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వేమనుకుంటున్నావో నీకే తెలియాలి అనడానికి ఇంగ్లీష్లో ఓన్లీ యూ షుడ్ నో వాట్ యు ఆర్ థింకింగ్. ఓన్లీ యూ షుడ్ నో వాట్ యు ఆర్ థింకింగ్ అంటే నువ్వేమనుకుంటున్నావో నీకే తెలియాలి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వై డూ యూ థింకింగ్ ఎవ్రీథింగ్ టు యువర్ సెల్ఫ్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్. వై డూ యూ థింక్ ఎవ్రీథింగ్ టు యువర్ సెల్ఫ్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్ ఎవరికి ఏమీ చెప్పకుండా నీ గురించి నువ్వే ఎందుకలా అనుకుంటున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఓన్లీ గాడ్ నోస్ వాట్ యూ రియలీ థింక్ అంటే నువ్వేమనుకుంటున్నావో నిజానికి భగవంతుడికే తెలియాలి అని అర్థం. నెక్స్ట్ వన్, వాళ్ళేదో అనుకుంటున్నట్టున్నారు అనడానికి ఇంగ్లీష్లో దే సీమ్ టు బి థింకింగ్ సంథింగ్. దే సీమ్ టు బి థింకింగ్ సంథింగ్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ దే వేర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ స్టాప్డ్ వెన్ ఐ వెంట్ నియర్ దెమ్. దే వేర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ స్టాప్డ్ వెన్ ఐ వెంట్ నియర్ దెమ్ అంటే వాళ్ళు దేని గురించో మాట్లాడుకుంటున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆపేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, దే వేర్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ బట్ దే డిడ్ నాట్ టెల్ మీ వాట్ ఇట్ వాజ్ అంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు కానీ ఏంటన్నది నాకు చెప్పడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ గురించి ఏమీ తప్పుగా అనుకోలేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ యూ. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ యూ అంటే నీ గురించి ఏమీ తప్పుగా అనుకోలేదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ ఈవెన్ ఇఫ్ దే సే రాంగ్ థింగ్ అబౌట్ యూ ఐ డోంట్ బిలీవ్ దెమ్ ఎట్ ఆల్. ఈవెన్ ఇఫ్ దే సే రాంగ్ థింగ్ అబౌట్ యూ ఐ డోంట్ బిలీవ్ దెమ్ ఎట్ ఆల్ అంటే వాళ్ళ నీ గురించి చెడుగా చెప్పినా అది నేను నమ్మను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ వాజ్ సో వరీడ్ అబౌట్ వాట్ యూ వుడ్ థింక్. ఐ వాజ్ సో వరీడ్ అబౌట్ వాట్ యూ వుడ్ థింక్ అంటే నువ్వు ఏమనుకుంటావు అని నేను కంగారు పడిపోయాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.